అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమని ఆశలు పెట్టుకున్న నేతలకు షాక్ ఇచ్చేలా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఎవరిపై వేటు పడుతుందోనని చర్చ మొదలైంది. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట లాంటి చిత్తూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరిని తప్పిస్తారనే టాక్ ఎక్కువవుతుండటంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా కుప్పం మినహా మిగిలిన 13 చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 13 మంది ఎమ్మెల్యేలలో 3 ఎస్సీ రిజర్వ్ స్థానాల నుంచి గెలుపొందగా జనరల్ కేటగిరీలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 7 చోట్ల అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులు కావడంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీపై గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే వీరిలో కొందరు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు వైసీపీ అధిష్టానం చేయించిన అంతర్గత సర్వేల్లో తేలడంతో మార్పు సంకేతాలు అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు ఒకటే టెన్షన్ అనుభవిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7 రెడ్డి సామాజిక వర్గ నేతలు కాకుండా మరో 3 బీసీ మైనారిటీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సమీకరణలో భాగంగా ఆ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని తలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇలా 2 రకాలుగా సీటు గల్లంతయ్యే అవకాశం ఉండడంతో ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలు అంతా టెన్షన్ పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో 10 స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా మార్పులు ఉంటాయని ప్రకటించడంతో చిత్తూరులో ఎక్కడెక్కడ కొత్తవారు వస్తారనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరులో గత ఎన్నికల్లో హవా చూపిన వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ అదే జోరు చూపాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఎక్కడెక్కడ మార్పు జరిగే అవకాశం ఉందనే విషయమై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. జిల్లాలో పొంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుటుంబం, కుప్పం నుంచి ఎమ్మెల్సీ భరత్, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి టికెట్టు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతూ ఉండగా ఇదే సీటును తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష బీసీ మహిళా కోటాలో ఆశిస్తున్నారు. ఇక నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి మంత్రి రోజాకు ఇబ్బందికరంగా మారింది అంటున్నారు. అదేవిధంగా పీలేరులో చింతల రామచంద్రారెడ్డి పేరు మరోసారి బలంగా వినిపిస్తున్నప్పటికీ సర్వేలలో ఆయనకు ప్రతికూల రిపోర్టు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిపై బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. వైసీపీలో బలమైన నాయకుడు లేకపోవడంతో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి దింపే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక చిత్తూరులో ప్రస్తుతం ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు పోటీగా విజయానందరెడ్డి అనే నేత టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విజయానందరెడ్డికి టికెట్ ఖరారైతే బలిజ సామాజిక వర్గాన్ని పార్టీ ఎలా భర్తీ చేస్తారు అన్నది సందిగ్ధంగా మారింది. పలమనేరులో వెంకటగౌడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన ఏకైక బీసీ ఎమ్మెల్యే. కానీ సర్వేలు ఎమ్మెల్యేకు ప్రతికూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడి నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పోటీ చేయనున్నారు. దీంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ. మరోవైపు మదనపల్లి నుంచి నవాజ్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన జిల్లాలో ఏకైక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే. మదనపల్లిలో ముస్లిం ఓట్ బ్యాంక్ గణనీయంగా ఉండడంతో ఆయనను తప్పించే ఛాన్స్ లేదంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. తిప్పారెడ్డికి ఛాన్స్ ఇస్తే మైనారిటీలను ఎలా సర్దుబాటు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. గంగాధర నెల్లూరు,
పూతలపట్టు, సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాగా గంగాధర నెల్లూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిపై స్థానికంగా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో ఆయన తప్పుకుని కుమార్తెను పోటీకి పెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గంతో నారాయణస్వామికి చాలా కాలంగా పొసగడం లేదు. ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డితో నారాయణస్వామికి విభేదాలు ఉన్నాయి. నారాయణస్వామిని మరోసారి అంగీకరించేది లేదని జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు తెగేసి చెబుతున్నారు. దీంతో నారాయణస్వామికి స్థానచలనం ఉండే అవకాశాలు లేకపోలేదు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణస్వామికి అవసరమైతే అక్కడకు పంపాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. లేదంటే తిరుపతి ఎంపీగానైనా పోటీ చేయిస్తారంటున్నారు. నారాయణస్వామి సత్యవేడు వస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి ఏంటన్నది తెలియటం లేదు. ఈయన కూడా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సర్వేల్లో వెల్లడైందని అంటున్నారు. ఇక పూతలపట్టు విషయంలోనూ మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యక్తి ఇక్కడ తెరపైకి వస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీలో ఎవరి సీటు గల్లంతవుతుందనేది హాట్ టాపిక్గా మారింది.